జై వారాహి మాత, జై జై వారాహి మాత. ఎవరైతే అప్పుల బాధతో ఎక్కువ బాధపడుతూ ఉంటారో నేను చెప్పే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా అప్పుల బాధలు అయితే మాత్రం తీరుతాయి. ప్రతి మంగళవారం ఎవరి దగ్గర అయితే మీరు అప్పు తీసుకున్నారో వాళ్ళకి 100 లేదా 100 రూపాయలు కూడా లేవనుకోండి, ఒక 50 అలా ఇచ్చి తీర్చండి. ఇలా ప్రతి మంగళవారం అప్పు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వడం వల్ల అప్పుల బాధలు అనేవి త్వరగా తీరిపోతాయి అన్నమాట. రెండోది ఏంటి అంటే నీటి పరిహారం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో సూర్యుడిని చూస్తూ నీళ్లు వదులుతూ అప్పులు తీరిపోవాలని మనసులో కోరుకోండి. ఇంకా మూడోది దీపారాధన. ప్రతి శనివారం సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర అంటే సింహద్వారం గుమ్మం దగ్గర ఒక ప్రమిదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది దరిద్రాన్ని పోగొడుతుంది. అప్పుల బాధలు అయితే త్వరగానే మీకు తొలగిపోతాయి. నేను చెప్పిన ఈ రెమెడీ చేయండి అమ్మ. ఖచ్చితంగా అప్పుల బాధలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. ఓం శ్రీమాత్రే నమః.